ఎందుకంటే నేను 4 మంత్రాలు చెప్తాను, మీరు అది చదువుకోండి. అసలు చాలా మీకు ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మీరు జాబ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. కొంతమందికి జాబ్ స్థానంలో అక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అందులో జాబ్లో వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఇంకా నేను ఒక కింద తగ్గి ఉండాలా, నాకు ఇంకెన్ని రోజులు ఇది లైఫ్ ఇట్లా అనిపిస్తుంటాయి. ఒక చిన్న నేను చెప్తాను మీకు లైవ్లోనే. అదే నేను ఈ మంత్రం వచ్చేసి లలిత సహస్రనామంలో ఉంటుంది. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజవల్లభ, రాజాకృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రుత, రాజలక్ష్మి, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగర మేకల. అంటే ఈ మంత్రాన్ని మీరు 136 నుంచి 138 వరకు ఉంటుంది. లలిత సహస్రనామంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు నిత్యం, అంటే ఉద్యోగం కొత్తగా రావాలనుకున్నా కూడా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా కూడా, ఉద్యోగంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, అంటే ఒక అధికారం కింద మనం మంచిగా ఉండాలన్నా కూడా ఈ మంత్రం చదువుకుంటే 100% మీకు అసలు హోమం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిత్యం మనసులో జపిస్తుంటూ ఉండండి. మనకి ఇంకా కావాలి, పదవులలో ఇంకా కావాలి, ఇంకా మంచి ఉద్యోగం రావాలి, ఇంకా అమ్మవారికి ఇంకా నేను దగ్గర కావాలనుకుంటే ప్రతి అమావాస్య, పౌర్ణమికి, మంగళవారం రోజు, పంచమి తిథులలో, ఇలాంటి తిథులలో మనకు రాజశ్యామల వారాహి నిత్యం జరుగుతున్నాయి. అతి శీఘ్రంగా మేము టెంపుల్ స్టార్ట్ చేస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీ దగ్గర అమ్మ. ఏ ఊర్లో? రామోజీ ఫిలిం సిటీ దగ్గర. లలిత అమ్మవారి టెంపుల్. లలిత అమ్మవారు, వారాహి ఉంటారు, రాజశ్యామలు ఉంటారు, ముగ్గురు అమ్మవార్లు. స్టార్ట్ అయింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్? స్టార్ట్ అవ్వలేదు, పూజ చేస్తాం, ఇంకొంచెం టైం ఉంది ఇంకా. ఓకే. సో గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అండి సాయిబాబానే అప్పుడప్పుడు అంటే వెళ్ళొచ్చే వాళ్ళ సంఖ్య, వాళ్ళు ఆరాధించి పూజ చేసుకొని ఇంట్లో విగ్రహాన్ని నిలుపుకొని ఎక్కడక్కడ విగ్రహాలు పెట్టి గుళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేశారు. సో వారాహి కూడా ఇప్పుడిప్పుడే అది ప్రాచుర్యంలోకి వస్తుంది అని అనిపిస్తుంది. ఇది మన తెలుగు పురాణం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండి కాలగర్భం అయిందా ఈ పదం? లేదు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారిని మనం తెచ్చుకొని పూజిస్తున్నామా? చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్లీ. మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మన తిరుపతి స్వామి ఎప్పటి నుంచి ఉన్నారు? వెంకటేశ్వర స్వామి అంత ముందు నుంచే ఉన్నారు అక్కడ. ఓకే. కాకపోతే ఏంటంటే ప్రాచుర్యంలోకి లేరు. ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు మనం గొడ్డలి, నాగలి ఇవన్నీ అంటాం కదా, అన్ని మనం భూమి నుంచే స్టార్ట్ చేసేవారు. అప్పుడు వారాహి అమ్మవారిని, వరహామూర్తిని ఎక్కువ తలుచుకునేవారు. కొంతమంది ఏమో ఆయన కూతురు, ఆయన భార్య అంటారు, కొంతమంది తల్లి అంటారు. అంటే అది ఎక్కువ ప్రాచుర్యం లేదు. వారాహి అమ్మవారు, వరహామూర్తికి ఏమవుతారంటే ఇంతవరకు సరిగా, అంటే కొన్ని దాంట్లో కొన్ని లాగుంది. కొంతమంది ఏమో అమ్మవారు, ఆయన వాళ్ళ అమ్మగారు అంటారు, కొంతమంది ఏమో వేరేలాగా మాట్లాడతారు. అంటే ఈ విధంగా ఉంటుంది. అంత ముందు నుంచే ఉంది. కాకపోతే ఈ మధ్యంలో బాగా నెట్వర్క్ పెరగడం వల్ల అమ్మవారు ఎక్కువ ప్రాచీనంలోకి వచ్చారు. 100% అంత ముందు నుంచే ఉంది. మనం వెంకటేశ్వర స్వామికి రాకముందే, అక్కడ రాకముందే ఆ స్వామి వారు ఉన్నారు అక్కడ. అంటే మనకి ఎప్పటి నుంచి ఉన్నట్టు? ముందే ఉన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు దీంతో పాటు నాకు తెలియని విషయం ఏంటో, మీరు వాస్తు కూడా చెక్ చేస్తారు అసలు. ఏంటి వాస్తు ఎలా చూడగలుగుతారు? నిజంగానే భూమి ఎక్కడైనా భూమి కదా, దాంట్లో మంచిది చెడుది మన తెలుగు వారికి ఉంటాయా? అందరికీ కూడా అలా ఉంటాయి? అందరికీ ఉంటాయి. ఎందుకమ్మా మన విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా లైవ్ కాల్ చేస్తారు నాకు. లైవ్ కాల్ చేసి ఇట్లా ఇది ఇక్కడ ఉంది పంతులు గారు, ఇది ఇటు ఉండొచ్చా, కరెక్టే ఉందా, ఇందులోకి వచ్చిన కానీ మా జాబ్ పోయిందని, ఇందులో కొంచెం మేము మంచిగా ఉన్నాం అని కొంతమంది చెప్తూ ఉంటారు, ఇందులోకి వచ్చిన మంచి మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉందని, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అంటే ఒకటమ్మా, ఇల్లు అనేది వాస్తు చూడాలి. పురాణంలో ఏముంది? నైరుతిలో బరువు ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, ఈశాన్యంలో దేవుడు ఉండాలి, వాటర్ ఉండాలి, ఇట్లా మామూలుగా చూసుకోవాలి. కానీ అతిగా నమ్మొద్దు. అంటే ఇది ఇక్కడ పెట్టొచ్చా, అది అక్కడ పెట్టకూడదు, అక్కడ బరువు ఎక్కడో మా ఇంట్లో కూడా వస్తున్నాయి. ఫస్ట్ మన నోరు మంచిదే ఊరు మంచిదే అంటారు. ఫస్ట్ అది. పూజలు కూడా చెయ్యాలి. అంటే మనం నిత్య దీపాలను చేస్తే చాలా మంచిది, అంతవరకే. అదే పనిగా మనం ఇంట్లో కూర్చొని పూజలు చేసుకోకూడదు. ఫస్ట్ మన పనిని క్రమబద్ధంగా చేసుకోవాలి. మనం పనికి ఎంతవరకు న్యాయం చేస్తామని చూడాలి. ఇప్పుడు అది చేస్తేనే కదా మనకి వెళ్ళేది. మనం ఇప్పుడు అది చేస్తేనే కదా అమ్మవారికి దీపం ముట్టేయగలుగుతాం. ముందు అది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చినాక నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకుంటారు కదా, అసలు ఇల్లుతో పాటు నీ జాతకం బాగుందా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇల్లు కొనుక్కుంటారు, మేము అప్పుల పాలైపోయినామని. ఇప్పుడు ఇల్లు అప్పుల పాలైనా మీరు అనుకుంటారు, అసలు ఇల్లు కొనడానికి మనం ఎంత అప్పు తెచ్చామో చూడాలి. అది చూసుకోవాలి కదా. అసలు నీ జాతకంలో ఏ దశ నడుస్తుంది చూసుకోవాలి. ఇల్లు నడుస్తుంది, అష్టమశని నడుస్తుంది, లేదా నీకు రాహుమా దశ నడుస్తుందా, కుజమా దశ నడుస్తుందా, శనిమా దశ నడుస్తుందా. నీ జాతకం బాగాలేకపోతే నువ్వు ఎంత మంచి ఇల్లు ఉన్నా కూడా ఆ ఇల్లు వాస్తులేనట్ట. ఇది కూడా అంటే ఇప్పుడు ఉదాహరణగా నన్ను పిలిచిన వాళ్ళు అనుకోండి, మీ ఇంటి వాస్తుతో పాటు మీ ఇంట్లో పిల్లలందరూ కానీ మీది కానీ
జాతకాలు చూస్తాం. మన వాళ్ళకి వచ్చినా నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందండి అంటే ఒక ఇప్పుడు ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు మెయిన్ ఎవరి జాతకం చూడాలి? ఇంటి యజమాని అంటే భర్త చూడాల్సి ఉంటుందా, భార్య చూడాల్సి ఉంటుందా, ఎంటైర్ కుటుంబంది చూడాలా? ఇద్దరిది చూడాలి. ఓకే, అంటే ఒకటి ఇల్లు ఎవరు కొంటున్నారు, ఎవరి పేరు మీద తీసుకుంటున్నారు, అది ముఖ్యం. అది ముఖ్యం. ఇప్పుడు లోన్ ఎవరి పేరు మీద వేసుకుంటున్నారు అంటే అతనే కదా భరించేది, అతని శాలరీ వస్తేనే కదా మీరు కట్టగలిగేది. అది చూడాలి. అతని జాతకం బాగుందా, అతను ఇప్పుడు ఆ ఇల్లు కొన్నాక ఇష్టంగా కొంటారు, ఆ ఇల్లు కొన్ని లక్షలు పెట్టుకున్న తర్వాత అయ్యో ఆ ఇంట్లో పోయినాక ఏదో ప్రాబ్లం వస్తుందని, అప్పుడు ఆ దశ నీకు మంచిగా ఉండకపోవచ్చు, ఇల్లు శని స్టార్ట్ అవ్వచ్చు, అష్టమ శని స్టార్ట్ అవ్వచ్చు, లేదా నీకు దశ అంత దశలో సరిగా నీకు పాపకాల దశ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ఇల్లు ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం. ఓకే ఓకే. ఫస్ట్ నీకు చుట్టూ ఎలా ఉంది, నీ సర్కిల్ ఎలా ఉంది, అంటే నీకు జాబ్లో డిస్టర్బెన్స్ వస్తున్నాయా, ఇవి కూడా చూడాలి కదమ్మా. జాతకాన్ని ఒకటే పూర్తిగా నమ్మొద్దు, పూర్తిగా వాస్తుని కూడా నమ్మొద్దు. ఈ 10,000 కొంతమంది ఇళ్ళకి వెళ్ళినా నేను వెళ్తే ఆ ఇల్లు చాలా బాగుంది, నాకేమైందండి, నాకు అసలుకే తలనొప్పులు చికాకులు ఉంటుంది అని ఆమె చూస్తే చంద్రమా దశ నడుస్తుంది, చంద్రుడు ఆమెకు నీటిలో పడ్డాడు. అంటే ఆ మనసు అంతా ఎట్లుంటుందంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ వాళ్ళు ధ్యానంలో ఉంటారు. వాళ్ళు నా జీవితం ఎందుకు ఇట్లా ఉంది, నేనే ఎందుకు ఇట్లా ఉంటున్నా అంటే చంద్రుడు చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చినాక నాకు ఇట్లా అయిందా అంటే ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఆ చంద్రుడు నీచలో ఉన్న ఆ దశ వచ్చినప్పుడు అది ఎక్కువగా అయిపోతుంది. ఇట్లా మాట్లాడుతుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఒక భ్రమలో పోతుంటారు. అలాంటి వాళ్ళకు కొంచెం మళ్ళీ ఏంటంటే కుజుడు ఉండాలి అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా స్కిన్ అంటే బ్లడ్ ఇవన్నీ వస్తాయి, అది ఎక్కడికో వెళ్ళొచ్చు. అంటే ఇంట్లోకి వచ్చినాకనే స్టార్ట్ అయింది, మేము ఇల్లు కొన్నాకనే ఇట్లయింది, మాకు దిష్టి తగిలింది, మాకు ఏదో చెయ్యాలి, ఇట్లా ఉంటుందండి. నరదృష్టిని నమ్మాలంటారా? ఎందుకు ఉండదమ్మా, 100% ఉంటుంది, కానీ కొంతవరకే నమ్మాలి. ఇప్పుడు మన నిత్యం మనం విష్ణు సహస్రనామం మనం చదువుకోండి, ఏ దిష్టి అయినా వేస్ట్. రోజుకు గుమ్మడికాయలు కట్టినా కూడా స్వామివారి కింద వేస్ట్. ఏదైనా మనం ఒకటమ్మా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం గుమ్మడికాయ కడతారు, ఎండబడితే ఏమవుతుంది, గుమ్మడికాయ ఖరాబ్ అవుతుంది, దిష్టి తగినట్ట. అట్లా మంది కొంత అపోహలు పెట్టుకుంటారు, ఏదో బయటకు ఏదో వెళ్ళిన వాళ్ళ దగ్గర వెళ్ళి యంత్రాలు ఇచ్చుకుంటారు, అవన్నీ నిండా పెట్టుకుంటారు. అంతా ఏంటమ్మా, మనం నిత్యం కూడా ఒక విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, నిత్య దీపారాధన, పెద్దవాళ్ళని గౌరవించండి. మీ తాత మామలు కానీ మీ అమ్మనాన్నలు కానీ రోజు వాళ్ళతో మాట్లాడండి, ఎన్ని దోషాలున్నా వెళ్ళిపోతాయి, వాళ్ళ పాదాలు నొక్కండి. ఇప్పుడు మనం అనుకుంటాం నాకు ఎల్నాడు శని నడుస్తుందండి, శని మా దశ నడుస్తుంది, రోజు పోయి దీపం ముట్టియాలి, అవసరమే లేదు, శని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి సేవ చేయండి చాలు. వాళ్ళకు ఏమేమి కావాలో కొనివ్వండి, ఒక చెప్పులు కొనియండి, ఒక గొడుగు కొనియండి. మీరు అతిగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు ఎక్కువ శ్రమ ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పులు కానీ బట్టలు కానీ మీ స్తోమత తగ్గట్టుగా ఏదో ఒకటి, ఒక ఇద్దరికి ముగ్గురికి అట్లా. నీకు 10,000 జీతం అనుకోండి, ఒక 500 పెట్టి మీకు అట్లా ఇవ్వండి చాలు. అట్లా ఇస్తే శని చాలా ఉపశమిస్తాడు. ఇంతకుముందు ఇన్ని గుళ్ళు ఎక్కడి అమ్మా, ఈ మధ్య కాలంలో బాగా వచ్చేసి ఇట్లా ఎక్కినాయి. కానీ పెద్దవాళ్ళకి ఇప్పుడు ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిందంటే వాళ్ళ అత్తకు, వాళ్ళ మామకు, ఇంకా వాళ్ళ నాన్న ఉండేవారు ముసలి వాళ్ళు, వాళ్ళందరికీ సేవ చేసేవాళ్ళు, ఆ దోషాలన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడు ఎక్కడ పెద్దలకి సేవ, ఈ పూజలు ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. అంటే ఐ మీన్ చాలా మంది చెప్పరు ఈ మాట, మీరు చెప్తున్నారు. అంటే దిష్టికి పెద్దవాళ్ళ పూజలకి ఏమైనా లింక్ ఉంది? దిష్టి అంటే మాకు శని పడ్డదని అంతే కదా. అసలు శని అంటే ఎవరమ్మా, శనికో కాలు ఉండదు, సూర్యుని కొడుకు అంట, అది తెలుసు కదా. శని భగవాన్ అంటే ముసలివాడు. ముసలి వాళ్ళకు సేవ చేస్తే శని భగవానుడు చాలా శాంతిస్తాడు. వాళ్ళకి ఏదైనా సరే, ఇప్పుడు వాళ్ళు పేషెంట్లు ఉంటారు, ఇప్పుడు శని ఆటోమేటిక్ శని దశ వచ్చింది అని అంటే, కొంచెం ఓల్డేజ్ దశ వచ్చినప్పుడు శని మా దశ వచ్చింది అనుకోండి, వాళ్ళు దాదాపు కాలం చేస్తారు. అంటే శనిగా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి సేవ చేస్తే శని వాళ్ళని మంచిగా దీవించి వెళ్తాడు. అంటే ఆ పాతకాలంలో అప్పుడు ఒక ఇయర్స్ ముసలి వాళ్ళు మంచంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ అప్పుడు సేవ చేసేవాళ్ళు. అప్పుడు ఆవిడకు వచ్చినప్పుడు ఈవిడకి రాకపోతుండే, అంటే ఆవిడ ఫలితం అంతా ఇవ్వమించి వెళ్ళిపోతుండే. ఈవిడకి అట్లా ఏమి ఉండదు, మంచిగా అన్ని చూసి 3 తరాలు చూసి హాయిగా వెళ్ళిపోతుండే, అలా ఉంటుండే. ఇప్పుడు అన్ని అక్కడ చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి కాదు. ఇంట్లో ఉన్న మనం బయటకు వెళ్ళేటప్పుడు దేవునికి ఎంత దండం పెడతామో తల్లిదండ్రులకు అంత దండం పెట్టండి. తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలకు పెట్టండి. ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, మనం ఇప్పుడే నేర్పాలి వాళ్ళకు, పెద్దవాళ్ళకు దండం పెట్టి వెళ్ళండి అని. వాళ్ళు దీవిస్తే చాలు, మనం ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతాం.